పవన్ కళ్యాణ్ గారి మనిషి అయినటువంటి నాదెండ్ల మనోహర్ పశ్చిమ నియోజకవర్గ సీటుని నాకు ఇవ్వకుండా దీన్ని పెద్ద ఎత్తున అమ్ముకోవాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు అనేటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కలిశారు. భాస్కర్ రావు గారు కూడా నాదెండ్ల మనోహర్ని కలిశారు. ఈ సందర్భంలో భాస్కర్ రావు గారు నేను 15 నుంచి 20 కోట్ల రూపాయలు మీకు డిపాజిట్ చేస్తానని చెప్పిన మాట వాస్తవం. అందుకు నాదెండ్ల మనోహర్ కూడా డబ్బులు చూపించమని అడిగిన మాట వాస్తవం. అందుకు భాస్కర్ రావు గారు కూడా డబ్బులు నేను పెడతానని చెప్పిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి మరొక పెద్ద ఆఫర్ వచ్చింది సుజనా చౌదరి గారి రూపంలో. అందుకనే పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నన్ను పొత్తు ధర్మం అని చెప్పి ఆవిర్భావ సభ రోజున త్యాగం పేరుతో మాట్లాడి ప్యాకేజీ ధర్మానికి అమ్ముడుపోయినటువంటి రాజకీయ బ్రోకర్ పవన్ కళ్యాణ్ అని కూడా సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. అందుకని వెంటనే సుజనా చౌదరి గారి దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని పెద్ద ఎత్తున అంటే భాస్కర్ రావు గారు చెప్పిన 15-20 కోట్ల కన్నా ఎక్కువ డబ్బులు సుజనా చౌదరి గారి దగ్గర వస్తాయని ఆయన ఆశపడి 30 కోట్ల రూపాయలకి సీట్ అమ్ముకున్న మాట వాస్తవం. ఇది ముమ్మాటికే నిజం. అందుకనే వాళ్ళ సీట్లని అమ్ముకొని వ్యాపారం చేసుకున్నారు. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ బ్రోకర్ అనేటువంటి మాట మాట్లాడా. విశ్వప్రసాద్ నాకు ఫోన్ చేశారో లేదో అడగండి, మీరు వెళ్ళి అడగండి. ఆయన ఏం మాట్లాడాడు, నేను ఏం మాట్లాడానో ఒకసారి విశ్వప్రసాద్ని అడగండి. లేదంటే బొలిశెట్టి శ్రీనివాస్కి బహిరంగ సవాల్ ఇస్తా ఉన్నా. దమ్ముంటే నువ్వు నా దగ్గరికి రా. సీట్ అమ్ముకున్నారో లేదో నేను నిరూపిస్తా. నా సవాల్ని దమ్ముంటే నువ్వు స్వీకరించు, లేదా నువ్వు విశ్వప్రసాద్కి ఫోన్ చేయి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నీతో ఫోన్ చేయించలేదా? పోతిని మహేష్ నిన్ను ఏమని తిట్టాడు అని మాట్లాడు. దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా. జనసేన గురించి పోతిని మహేష్ అవాకులు చెవాకులు పేలుతూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే పోతిని మహేష్ బ్రోకర్, నువ్వు జనసేన టికెట్ కోసం ఎన్ని బ్రోకర్ పనులు చేసావో అందరికీ తెలుసు. అరే బొలిశెట్టి శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నావు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి నువ్వు మాట్లాడుతూ రమ్మంటున్నావు, రా చర్చికి అంటున్నావు. నువ్వు ఒక్కలగడ్డ భాస్కర్ రావు ఇంటికి ఎందుకు వెళ్ళావురా బ్రోకర్? నీకొచ్చినా నాకొచ్చినా టికెట్ ఇద్దరం కలిసి చేసుకుందామని అన్నావు. ఆయన అడిగింది బీజేపీ టికెట్, నువ్వు జనసేన. ఆయన్ని ఏమైనా డిమాండ్ చేసావు? నువ్వు 10 కోట్లు ఇవ్వమన్నావు. నేను పని చేయాలంటే 10 కోట్లు డిమాండ్ చేసావు నువ్వు. అది బ్రోకర్ పని కాదురా బ్రోకర్. నువ్వు మళ్ళీ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావు, నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుతున్నావు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతున్నావు, హరిప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నావు. అరే నీ బతుకు నాకు తెలుసురా, ఇక్కడ వాళ్ళు అందరికీ తెలుసు. ఒక బుల్లి నటి, ఆ అమ్మాయితో నువ్వు వ్యభిచారం చేయలేదురా బ్రోకర్. కోవిడ్లో ఒక ప్రముఖ హాస్పిటల్లో చనిపోతే నువ్వు బ్రోకరేజ్ చేసి డబ్బులు తీసుకోలేదురా బ్రోకర్. అక్రమ నిర్మాణం, వైసీపీలతో లాలూచిపడి అక్రమ నిర్మాణంలో డబ్బులు తీసుకోలేదురా నువ్వు. అలాగే దుర్గగుడిలో పదవులన్నా కాంట్రాక్టులన్నా ఇవన్నిటికీ బ్రోకరేజ్ చేయలేదురా బ్రోకర్ నువ్వు. వికలాంగ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే శవాన్ని అడ్డు పెట్టుకొని
నువ్వు డబ్బులు తీసుకోలేదురా బ్రోకర్. ఇలాంటి కథనాలు బొచ్చుడు నీ మీద. కొత్త సినిమాలు వస్తే టిక్కెట్లు అమ్ముకోవడం, అది బ్రోకరేజ్ కాదా? వైసీపీ లీడర్లతో లాలూచి పడి విజయవాడ పశ్చిమలో ఎన్ని అక్రమాలు చేసేవారా బ్రోకర్ నువ్వు. అలాగే నీ కారుకి పెట్రోల్ పోసింది జన సైనికులు, నీకు బట్టలు కుట్టించింది జన సైనికులు, నీ కాళ్ళకి బూటులు, అరే గుర్తుందా నీకు, 18,000 రూపాయలు పెట్టి కొనిచ్చావు. అది కలర్ కూడా చెప్తున్నా, బ్లూ షూ. అది బ్రోకరేజం కాదురా? నీ పుట్టినరోజులకి, నీ పెళ్లి రోజులకి జన సైనికుల దగ్గర డబ్బులు వసూలు చేయలేదురా బ్రోకర్. నీ ఆఫీస్ మెయింటెనెన్స్కి లక్షలు వసూలు చేశావు. అది ఆఫీసా, ఇల్లురా? నీ ఇంటి కోసం, నీ మెయింటెనెన్స్ కోసం జనసేన జెండాని పట్టుకొని ఎన్ని అక్రమాలు చేశావురా బ్రోకర్ నువ్వు. నువ్వు జనసేన పార్టీ గురించి, జనసేన పెద్దల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పెద్ద బ్రోకర్వే. ఈ బ్రోకర్ల పనులు చేసుకొని నీకు టిక్కెటా? అసలు నీకు టిక్కెట్ వస్తుందా? కార్పొరేటర్గా గెలవలేనోడివి నువ్వు నీ వార్డులో. నీకు టిక్కెట్ ఏంటి? నిన్ను అప్పుడే గమనించారు వాళ్ళు. బ్రోకర్ పనులు మానేసి వ్యాపారం చేసుకొని బ్రతుకు. లేకపోతే జన సైనికులు తొందరలోనే నీ భర్తం పడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.